బ్రహ్మకమలం అంటే అది బ్రహ్మకమలం కాదు అని కొంతమంది అంటుంటారు, ఇక రాదు అంటారు. ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్లో పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రహ్మకమలమా కాదా అనే మాట పక్కన పెడితే అది బ్రహ్మకమలానికి సంబంధించిన జాతి మొక్క. అంటే అన్నీ ఒక 5-6 రకాలు ఉన్నాయనుకోండి బ్రహ్మకమలాలు. ఏది పర్టికులర్గా ఇదే బ్రహ్మకమలం అని చెప్పడానికి ఇప్పటికి కూడా ఒక ప్రాపర్ బేస్ లేదు. ఆ కుటుంబానికి సంబంధించిన మొక్క ప్లస్ సేమ్ ఫ్లోరల్ స్ట్రక్చర్ మొత్తం సేమ్ ఉంటుంది. అది ఏ ఎన్విరాన్మెంట్ని ప్రిఫర్ చేస్తుందో, బ్రహ్మకంలో ఏ ఎన్విరాన్మెంట్ని ప్రిఫర్ చేస్తుందో ఈ మొక్క కూడా అదే ఎన్విరాన్మెంట్లో నేటివ్గా పెరగడానికి ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ మనిషి ఏంటి, అది 100% బ్రహ్మకమలం కాకపోయినా సరే తెచ్చుకోవాలి, ఇది కొంత పవిత్రత కలిగిన మొక్క కాబట్టి దాని సిమిలర్, దాని బ్రదరో సిస్టరో అన్నట్టు. ఒక ఫ్యామిలీలో పుట్టిన మొక్కలన్నీ ఆ ఫ్యామిలీలో ఉన్నాయన్నీ కూడా దాదాపు ఒకటే రకమైన కెమికల్ కన్సిస్టెన్సీ ఉంటాయి, 90% ఉంటుంది. తర్వాత దాని పవిత్రత ఇవన్నీ కూడా మన వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్క, పెరిగే మొక్క, మనం పెంచుకోగలిగిన మొక్క అయి ఉంటే బాగుండు. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్ లోనే ఎక్కువ వస్తుంది, కానీ ఇవి బ్రదర్ సిస్టర్స్ ఇవన్నీ కూడా